ఎదురు తిరిగితే బాబును జైలుకు పంపుతాం. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్కి మొదట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటికి ఆంధ్రప్రదేశ్ సుమారు 17,000 కోట్లు లోటు బడ్జెట్లో ఉంది. కనీసం కూర్చోవడానికి కుర్చీ కానీ పరిపాలనా భవనం కానీ లేకున్నా తన బస్సులోనే బస చేసి పరిపాలన సాగించిన రాజకీయ దురంధరుడు, పరిపాలనా దక్షుడైన చంద్రబాబుకి ఆయన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు తడిసి మోపిడై చంద్రబాబుని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆయన ఇచ్చిన హామీలతో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, బాబు వస్తే జాబు, నిరుద్యోగ భృతి, కాపు రిజర్వేషన్ లాంటి హామీలు సంపూర్ణంగా తీరగా నేటికి ఆయన ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలను, మంత్రులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటన్నిటితోడు కొత్త రాష్ట్రానికి రాజధాని అమరావతి నిర్మాణం, ఆంధ్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అటు అమరావతికి కానీ ఇటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కానీ కావలసిన నిధులు ఇవ్వకపోవడం లాంటివి కీలక విషయాలు చంద్రబాబు సహనాన్ని పరీక్ష పెడుతున్నాయి. అయితే చంద్రబాబు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్నారు. అయినా మోడీ ప్రభుత్వం ఆయనను అనేక సార్లు అవమానానికి గురి చేసినా తట్టుకుని సహనంతోనే ఉన్నారు. చివరికి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని రాత్రికి రాత్రి పిలిచి అపాయింట్మెంట్ ఇచ్చి చంద్రబాబు మనోధైర్యాన్ని దెబ్బకొట్టాలని చూసినా ఆయన మొక్కబోనిన ధైర్యంతో, సహనంతో మిత్రధర్మాన్ని పాటిస్తూ మౌనంగా భరిస్తున్నారు. వాటికి సమాధానం 2019లో దొరుకుతుంది. అయితే ఆ పోలవరం ప్రాజెక్టును చేపట్టడానికి కేంద్రం సిద్ధం అయితే నమస్కారం పెట్టి ఇచ్చేస్తా. ఆ రోజు నన్ను మీరు ఇచ్చారు, తీసుకొని చేయమన్నారు. దానివల్ల వారానికి ఒక రోజు ఆ పని మీదనే కూర్చున్నాను. అదే సమయంలో నా దగ్గర ఉండే డబ్బులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టుని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మీరు అనుకున్న సమయానికి పూర్తి చేస్తానంటే, మీరే చేస్తానంటే, కేంద్రానికి ఇమ్మంటే అందరూ ఒప్పుకొని కేంద్రం కూడా తీసుకొని మేము పూర్తి చేస్తామంటే ఈరోజు తక్షణం కేంద్రానికి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తాను. నాకేం పేషెన్స్ లేదా దిశ, ఎవరు చేసినా రాష్ట్రానికి మేలు జరగాలి, ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి, ఈ ప్రాజెక్టు పూర్తయితే స్టేట్ బాగుపడుతుందనే ఏకైక కోరిక తప్ప ఇంకో కోరిక లేదు దిశ. చంద్రబాబు చేసిన ఈ ఒక్క కామెంట్ చాలు పోలవరం ప్రాజెక్టు సీరియస్నెస్ తెలియజేయడానికి. పోలవరం ప్రాజెక్టు కీలక దశ నిర్మాణ పనులు జరుగుతున్న ఈ సమయంలో టెండర్ పనులు ఆపేయాలంటూ పిడుగులాంటి లేఖ కేంద్రం నుంచి వచ్చి బాబు నెత్తిన పడింది. కీలక దశ పనులు జరుగుతున్న సమయంలో లేఖ ఎందుకు వచ్చింది? పోలవరం ప్రాజెక్టు ఇప్పుడే అడ్డంకులు సృష్టించాలని ఎందుకు భావిస్తోంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియని చంటి పిల్లాడు కాదు చంద్రబాబు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరుగాంచిన చంద్రబాబుకు కేంద్రంలోని బీజేపీ మైండ్లో ఏముందో తెలుసు కనుకే తొలిసారి పోలవరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదో గాలికి కొట్టుకొచ్చిన ఆకాశరేమన్న లేఖ అయితే చంద్రబాబు అంత సీరియస్గా తీసుకునేవారు కాదు. వచ్చే ఏడాది ఒరిస్సా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకాస్త దూరంలోనే ఏపీ, తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగుతాయి. ఒరిస్సాలో పోలవరం ప్రాజెక్టుని ఏ స్థాయిలో వ్యతిరేకిస్తుందో అందరికీ తెలిసిందే. అక్కడ నెగ్గుకు రావడం కోసం పోలవరం ప్రాజెక్టుకి అడ్డంకులు సృష్టిస్తున్నారని వాదన వినిపిస్తోంది. ఈ ఎత్తుగడ వెనుక ఇంకో వెర్షన్ కూడా ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్ని అంత తేలిగ్గా చంద్రబాబు వదిలిపెట్టరు. ఇక జగన్ తన వ్యక్తిగత సమస్యలతో లాక్ అయిపోయి కేంద్రంపై నోరెత్తే పరిస్థితులు లేరు. ఆ రెండు పార్టీలని ఇబ్బందుల్లోకి నెడితే రాజకీయంగా బీజేపీకే లాభం అనే విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని అమాంతం 58,000 కోట్లకు పెంచడంలో ఉన్న ఆంతర్యం ఏమిటని గట్టిగా నిలదీస్తున్న బీజేపీ నేతలు ఆర్థిక లోటు, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్, వైజాగ్ రైల్వే జోను, ఇంకా అప్పుడెప్పుడో మంజూరు చేసిన పెండింగ్లో పెట్టేసిన ప్రాజెక్టుల మాట ఎత్తితే మాత్రం గప్చుప్ అయిపోతున్నారు. ఇలాంటి ఎదురు తిరిగే ధోరణి అవలంబిస్తే జైలుకు సైతం వెళ్లాల్సి వస్తుందని బీజేపీ నేత రఘునాథ్ బాబు లాంటి వారు వ్యాఖ్యానిస్తుంటే చంద్రబాబు అంత తేలిగ్గా లొంగే రకం కాదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కామెంట్ చేశారు. ఇది స్నేహితుల మధ్య ఈ రకంగా జరగాల్సినటువంటిది కాదు. మా ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ టాక్లో కూడా మాతో చెప్తా అంటారు, అది మిత్రపక్షము,
మనం వాళ్ళతో సహకరించాలా, వాళ్ళకి అన్ని రకాలుగా సహాయం చేయాలని ఎప్పుడు చెప్తూ ఉంటాను. దానికి విరుద్ధంగా ఇవాళ ఇది జరిగిందంటే చాలా బాధాకరంగా ఉంది. ఇదే మా ముఖ్యమంత్రి సొంత ఆస్తి కాదు, లేకపోతే నాది కాదు, ఇది ప్రజలకందరికి సంబంధించినటువంటిది. ఈ రాష్ట్ర ప్రజల హక్కు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క సొత్తు, దెన్ భారతదేశం సొత్తు ఇది. నీ కోపం వస్తే, నీకు ఏదో వస్తే, దుర్బుద్ధి వస్తే నువ్వు స్టాప్ చేయమంటావా? ఎంత ధైర్యమయ్యా నీకు? నో, వీ విల్ నాట్ అలౌ, వీ విల్ నాట్ టాలరేట్. సార్, అంటే మీకు దక్షిణాది పట్ల బీజేపీ చిన్నచూపు ఉందన్న అనుమానాలు ఏమైనా ఉన్నాయా? దక్షిణాది పట్ల అనేది కాదు, వాళ్ళ ఆధిపత్యం కొనసాగించాలా. వీలున్నంత వరకు ఇది తమిళనాడు మాదిరి కూడా అవసరమైతే చెయ్యాలా. ఈ ముఖ్యమంత్రి తక్కువ కావాడు కాదు, దిస్ ఏ వెరీ హార్డ్ నట్. అది సులభంగా నలగడ పంటి కింద. అక్కడ అంటే నాయకులు లేడు, ఇక్కడ బలమైన చంద్రబాబు లాంటి జాతీయ నాయకుడు ఉన్నాడు. ఏ విధంగా చూడొచ్చు? ఏం చూసేదేముంది, ఆయన కూడా తక్కువ చేయాలా, ఆయన కూడా వంచాలా. వాళ్ళ ఆధిపత్యం జీ హుజూర్ అనేది ఎందుకంటే మా ముఖ్యమంత్రి జీ హుజూర్ అని. ఇట్స్ అవర్ రైట్. ఫెడరల్ స్ట్రక్చర్లో వీఆర్ హ్యావింగ్ ఎవరీ రైట్. ఇట్ ఈస్ అవర్ ప్రాపర్టీ దట్ యు హ్యావ్ ప్రామిస్ యాజ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. యూ ప్రామిస్ us, యూ డిడ్, యూ హ్యావ్ టు డూ. దట్స్ ఆల్. గుడ్, దట్స్ ఆల్. అయిపోయింది దాంట్లో. ఈ పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పట్ల రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? టీడీపీ వైఖరి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటుందో నువ్వు మొదట ఏందో చేసి చూపించి మళ్ళీ నీ కథ తేలుస్తాం అంతే. అంటే బీజేపీ వాళ్ళు కృష్ణకుమార్ రాజు చెప్పడం మాకు చేత కాదని ఒప్పుకుంటే మేము మొత్తం ఎందుకు చేత కాదు? నీకు ఆసక్తి ఉంటే చెప్పు, నేను కంప్లీట్ చేస్తా అంటే చెప్పు. మాకేం దీనిపైన స్వలాభం ఏమీ లేదు. నీకు పువ్వుల్లో పెట్టి ఈ నిమిషంలో ఇస్తాను మా ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు. నీకేంది ఇంకా చేత కాదనేది ఏంది? చేతనవుతుందని మాకు మీరు ఒప్ప చెప్పారు. ఇవాళ కాదు, మేము డబ్బు పెడుతున్నాం, ఆధిపత్యం మేము చేస్తామంటే కమాన్ డూ ఇట్. ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. మళ్ళా గుర్తు చెప్తున్నాడు. ఏంది అది ఎవరు చేయడం మీద వాళ్ళకి ఏమైనా అనుమానం అంటారా? మీరు కరెక్ట్గా చేయట్లేదు. అదేం కాదు. టెక్నికల్గా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ పెద్ద దాంట్లో వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. అందరి ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకొని చేస్తారు. అది కాదు ఏదో మమ్మల్ని అక్యూజ్ చెయ్యాల, మమ్మల్ని వాళ్ళ క్లచెస్లోకి తీసుకొని రావాలనేటువంటి ఒక దుర్బుద్ధి. ఇవాళ ఏం చేశారు? చాలా చిన్నగా పోయి తమిళనాడు కబలించారా లేదా? అంతే అంతే. ఇది కూడా అంతే. కుటిల రాజకీయం. అంటే ఆంధ్రప్రదేశ్ను కూడా కబలిస్తారా? వాళ్ళ ప్రయత్నం ఎవరితో కాదు కబలించేదానికి సాధ్యం కాదు. ప్రయత్నం ఒక రాయి వేస్తాము, తగులుతే ఇటు వెళ్ళండి, కూడా తగలపోతే లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.